ఎవరికి వారు బిజీగా ఉన్న ఈ హైదరాబాద్ నగరంలో ఓ ఫ్యామిలీ మాత్రం మిట్ట మధ్యాహ్నం ప్రాణభయంతో పరిగెడుతుంది. కారణం తెలుసుకుందామా? తొందరండి, పరిగెత్తండి. కానిస్టేబుల్ కాదు సార్, వాణ్ణి. వాడంటే ఎవడయ్యా? వాడే సార్, టీ షర్ట్ వేసుకున్న టిఫిన్ బాక్స్ బాంబు సార్. వాడు టెర్రరిస్టా? వాడికన్నా ప్రమాదం సార్. వాడికి యావజ్జీవ కారాగార శిక్ష వేయండి సార్. ఊపిరి ఆగేదాకా ఉరి తీయాలి సార్. స్పాట్ లో ఎన్కౌంటర్ చేసేయండి సార్. అది బెటర్ సార్. ఎక్కువ మాట్లాడారంటే నిన్ను అరెస్ట్ చేసి నీకు యావజ్జీవ కారాగార శిక్ష వేసి నిన్ను ఉరి తీసి నిన్ను ఎన్కౌంటర్ చేస్తా. ఎవడయ్యా వాడు? మా అన్నయ్య గారు అబ్బాయి సార్. మా అబ్బాయి అనుకోండి. మా ఫ్రెండే సార్. మా అన్నయ్య సార్. అవును, ఇంతకీ వాడు ఏం చేశాడు రా? ఏంటి కాజల్, ఇంత తొందరగా పెళ్లి చేసేసుకుంటున్నా? ఇప్పట్లో మళ్ళీ మంచి ముహూర్తాలు లేవన్నారే. పెళ్లి కొడుకుని చూడాలని చాలా ఎక్సైటింగ్ గా ఉంది. హృతిక్ లా ఉంటాడా? అంతకంటే హైట్ గా ఉంటాడు. మ్యాన్లీగా ఉంటాడా? హ్యాండ్సమ్ అనే పదానికి మీనింగ్ లా ఉంటాడు. అబ్బా, ఇమీడియట్ గా చూడాలనిపిస్తుంది. వెళ్ళి చూసిరండి. బ్రాడ్ పిట్ లా ఫిట్ గా ఉన్నాడు. హార్నల్ బాడీ, 6 అడుగుల హైట్, సిల్కీ హెయిర్. వాడితో పెళ్ళంటే డైరెక్ట్ గా శోభనమే చేసుకోవచ్చు. ఏయ్, మీరెవరిని చూసారే? పెళ్లి కొడుకు కింద రూమ్ లో పెళ్లి కొడుకుగా రెడీ అవుతున్నాడు. వెళ్ళి అక్కడ చూడండి. తరుణ్ గారు, అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా. వాడి లెగ్స్ చూడవి, మెట్రో ట్రైన్ పిల్లర్స్ లా ఉన్నాయి. లారీకి నిమ్మకాయ కట్టినట్టు అనుదుటిన బాస్కం కట్టారే. వాడి చేతిలో కొబ్బరి బొండం చూడవే, పిల్లోడి చేతిలో మైసూర్ బొండంలా ఉంది. బయట ఏంది టాకు? పెళ్లి ఏర్పాట్లు అదిరిపోయిన అంటారు బాయ్. కానీ పెళ్లి కొడుకే కాస్త ముదిరిపోయాడు అంటారు. యాడ్రా ముదురు? ముఖం చూడు ఎంత లేతగా ఉన్నదా? ఉండదు కొంతమందికి అయితే ఇది పెళ్లి చచ్చిపోతూ కన్ఫ్యూజ్ లో ఉన్నారు. తాటికాయ దక్షిణాలతో కార్డులో రాసినాం, బోర్డులో వేసినాం, ఇంకా డౌట్ లేదురా గబ్బురా కొడుకులకు. పెళ్ళెప్పుడు నాకు నిద్ర వస్తుంది. తోడు పెళ్లి కొడుకు, నువ్వు నిద్రపోతే ఎట్లా? ఏమ్రా వీడు? బావోయ్, నీకు గుర్తుందా? నువ్వు మొదటిసారి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు నన్ను తోడు పెళ్లి కొడుకుని చేసావు, ఆ పెళ్లి జరగలేదు. నువ్వు రెండోసారి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు నా కొడుకుని తోడు పెళ్లి కొడుకుని చేసావు, ఆ పెళ్లి జరగలేదు. ఇప్పుడు మూడోసారి ఇదిగో మా మనవను తోడు పెళ్లి కొడుకుని చేసావు. బాయో, ఈసారి ఇలా కాలిచే బాయా. శుభమాని పెళ్లి జరుగుతా అంటే అపశకరపు గుతలకు యాకు అని 4 లాలీపాపులు కొనిపెట్టు సిగుతా ఉంటాడు. ఏంటి ఇక్కడ అమరేష్ అంటే ఎవరు? ఏంటి అక్కడ వంటల దగ్గర అంత టెన్షన్ పడుతుంటే మీరు ఇక్కడ బాతాంగని కొట్టుకుంటా? వాళ్ళు ఎవరండి? రండి, భోజనాలు టైం అయింది. ఎవరి అబ్బాయి భలే కలివిడిగా ఉన్నాడే? మా అన్నయ్య గారు అబ్బాయి అండి. అబ్బాయి అనుకోండి. మా ఫ్రెండ్. మా అన్నయ్యే. హ్యాండిల్ విత్ కేర్ అమ్మా. ఇప్పుడు పెళ్లి కూతురు మాత్రమే కాదు అమ్మాయి, తరుణ్ గారి హార్ట్ జానకత్తు కూడా. ఎవరబ్బాయి అబ్బి లటక్కి వచ్చి కాపాడ్డాడు? మా అన్నయ్య గారు అబ్బాయి అండి. మా అబ్బాయి అనుకోండి. మా ఫ్రెండే. మా అన్నయ్యే. నిన్ను చూస్తాంటే మా ఇంటి మనిషి లెక్క పెద్దడి గారికి పెద్ద మనిషిలాగా గాలొచ్చాడావు. అసలు ఎవరబ్బి నువ్వు? మేకే విష్ మెంబర్ నండి. అదే మొన్న ఈ మధ్య ఖమ్మంలో క్యాన్సర్ పేషెంట్ కి పవన్ కళ్యాణ్ కల్పించింది ఎవరు అనుకున్నారు? నేనే. బీహార్ లో ఒక అబ్బాయిని సచిన్ తో ఆడించింది ఎవరు అనుకున్నారు? నేనే. మరి నాకు యా విషయం లేదే. పెళ్లి చేసుకోవటం మీ విష్ కదా, అందుకనే మీ పెళ్లి నా భుజాల మీద వేసుకొని నడిపిస్తున్నాను. అయితే భుజాలే తప్పి నెత్తి వేసుకొని చేసుకో. ఈ డ్రెస్ ఏంటి? పెళ్లి డ్రెస్. ఇది ఓల్డ్ స్టైల్, మీకోసం లేటెస్ట్ స్టైల్ లోపల పెట్టాను, రండి. బాయో, ముహూర్తం టైం అయిపోతుంది. తుంగలో దొక్కు, ఇది పట్టు. మేకే విషురా. అభి ఇది తీసుకో, ఇది తీసుకో. లోపల గుడ్డలు ఉన్నాయిగా. సూపర్ డ్రెస్ ఉంది, మంచి లేటెస్ట్ డ్రెస్. అవి వేసుకొని వచ్చే. అయ్యో రజుకొని సచ్చాడు. పదండి పదండి. యాడ డ్రెస్ గాని రావడం లేదే. ఏమో ముహూర్తం దాటిపోతాడు. అది ఒరే బామర్ది, ఆ మేకే విషుడు బయట గొల్లె పెట్టాడు. రే, లోపల సూపర్ గుడ్డలు ఉన్నాయి అన్నాడు, ఒక్క గోచి గుడ్డ కూడా లేదు. అక్కడ పెళ్లి కూతురు లేదు బా. వీడేమిరో
మేకే విషయం చెప్పి మనకి ఇంత జంపు మేకు తెచ్చిపోయినాడు. రేయ్ వాని ఫ్యామిలీ ఆడాడు ఉండదో చూసి వర్షపడి నిలబెట్టు, మనం కూడా దించుతాం మేకులు. చూసారా సార్, వాడి గురించి చెప్పగానే ఏ బ్లడ్ రిలేషన్ లేకపోయినా మీ బ్లడ్ ఎలా బయలవుతుందో. రిలేషన్ ఎందుకు లేదురా? వాడు చెడగొట్టిన పెళ్లిలో పెళ్లి కొడుకు తరుణ్ ఎవరో తెలుసా? ఎవరు సార్? నా సొంత మేనమామ. మర్యాదగా చెప్పండి. వాడు ఒక డాక్టర్ అయితే ఇదిగో పలానా హాస్పిటల్లో పనిచేస్తున్నాడని చెప్పొచ్చు సార్. లాయర్ అయితే కోర్టులో ఉన్నాడని చెప్పొచ్చు. వాడు ఒక జాబ్ లెస్, ఫియర్లెస్, సెన్స్లెస్, కేర్లెస్, రెక్లెస్, రెడిక్లెస్, టోటల్ గా వాడు ఒక యూజ్లెస్. వాడెక్కడ ఉంటాడో మాకెలా తెలుస్తుంది సార్? రాయ్ కాలనీ మొత్తం ఖాళీ చేసేంత వరకు ఆడుతూనే ఉండాలి. స్టార్ట్ ద గేమ్. అబ్బా టైం అయిపోతుంది. అరే ఉండండమ్మా, మాట్లాడకండి. బుద్ధుందా? రోడ్ అనుకున్నారా, క్రికెట్ గ్రౌండ్ అనుకున్నారా? ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, స్కూల్కి వెళ్ళే పాప మేడం నుంచి పడిపోయిందన్నా, అంబులెన్స్ లో ఉందన్నా. చాలా బ్లడ్ పోతుందండి, చిన్న పాపటి. నమస్తే బాబు. కొట్టింది ఎవరో తెలిసిందా? తెలీదు బాబు, వాడు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. ఎలా ఉంది కండిషన్? సీరియస్ గానే ఉంది. సార్ ఏంటి? కొట్టినోడు ఎవడో దొరికేదాకా కోఆపరేట్ చేయనంటున్నాడు. రే బాబు, రే బాబు, రే వాణ్ణి చంపేశా. నిజం చెప్తున్నా, నమ్ము, ప్రామిస్. అరే యాదవ్. అవును బాబు, చంపేశాం. అరే డాక్టర్, టాబ్లెట్ తీసుకురా. ఇవ్వండి ఇవ్వండి. అన్నా అన్నా, బాబుని కొట్టినాడు కోసం సిటీ మొత్తం వెతికామన్నా, ఆడవాడు తెలియదురా. రే బాబు, 2 రోజుల్లో వాణ్ణి నీ కళ్ళ ముందే నీ కసివీరా కొట్టి కొట్టి చంపుతా. మెడిసిన్ తీసుకున్నానా? మెడిసిన్ తీసుకో. మెడిసిన్ ఇవ్వండి. తీసుకురా. అయ్యా, వీరు పెళ్లి కొడుకు తండ్రి కృష్ణారావు గారు. నమస్తే. ఆవిడ ఆయన సతీమణి సుజాత గారు. వారు ఆయన తమ్ముడు, మరదలు, వాళ్ళు వాళ్ళ పిల్లలు. ఏమండి, వీరు రాజారావు గారు, సుమిత్ర గ్రూప్ కంపెనీ చైర్మన్. ఎంత మంచి ఫ్యామిలీ అంటే అసలు వైలెన్స్ అంటే తెలీదు, చాలా సైలెన్స్ ఫ్యామిలీ. నమస్కారం బాబు. ఎవరు బాబాయ్ వాళ్ళు? మన ఇంటికి పెళ్లి చూపులకు వచ్చారులే. ఎవరికి పెళ్లి చూపులు? నాకురా, నాకు బుద్ధి లేకపోతే సరే. తమరికే
నాకా? ఎవరిని అడిగారు? ఏం చేశారు? ఎవరిని అడిగి డిసైడ్ చేయాలి? నువ్వు చూసినా ఎలాగో అమ్మాయి నచ్చలేదంటావు, మామూలే కదా. అందుకే మేమంతా చూసేశాం. అమ్మాయి మాకు నచ్చింది, నీ ఫోటో వాళ్ళకు చూపించాం. నువ్వు కూడా వాళ్లకు బాగా నచ్చావు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఈ పెళ్లి ఇష్టం లేదా? అసలు పెళ్ళే ఇష్టం లేదా? ఏంట్రా మాట్లాడు? నువ్వు ఇంకా అమ్మాయిని మర్చిపోలేదన్నమాట. మర్చిపోలేదు నాన్న. రే చెప్పరా వాడికి. రై, అన్నయ్య నీ మాట కాదని లేక 3 నెలలు టైం ఇచ్చాడు. ఆ టైం అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఆయన మాట వినాల్సిందే. అవునరా, మా అందరికి అమ్మాయి నచ్చింది. నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిందే. మీరు ఎన్నిసార్లు అని అడగండి, నా సమాధానం ఒక్కటే, నేను ఈ పెళ్లి చేసుకోను. నేను బతికుండగా వీడి పెళ్లి చూడలేనురా, కానీ వీడు మాత్రం నా చావు చూస్తాడు. ప్రతి విషయంలోనూ ఎంతో ప్రేమగా ఉండే ఈ తండ్రి కొడుకుల మధ్య కొడుకు పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఇదే పరిస్థితి వస్తూ ఉంటుంది. దీనికి కారణం తెలుసుకోవాలంటే ఓ 3 నెలలు వెనక్కండి. మనతో పాటు ఎవరెవరు ఉన్నారు? విఠల్, బుచ్చయ్య, హరీష్, బెస్ట్. శైలజ, ఏజ్ 24, ఆపోజిట్ సీట్. శైలుతో రైలు ప్రయాణం. సూపర్. ఏంటి విఠల్ గారు, బాగున్నారా? అదేంటి సార్, నా పేరు మీకెలా తెలుసు? లిస్ట్ వద్దు, లిస్ట్ లో చూసా. అదేంటి మాస్టారు, అక్కడ తుడుచుకుని ఇక్కడ కూర్చున్నారు? ఆ సీట్ ఎవరి కోసం? శైలజ 24. అంత ఫీల్ అవుతున్నారు? ఆవిడ మీకు ఏమొద్దు? గుండు వస్తే పరిచయం అయితే, లైన్ వేస్తే లవ్వర్ అయితే, తను ఇష్టపడితే పెళ్ళం అయింది, ఆ తర్వాత తల్లి అయింది. నరేంద్ర మోడీ గారు వచ్చారు. రైలు అని టైంకి వెళ్తే టైంకి వస్తాయని చెప్పా, విన్నావా? ఒక నిమిషం ఉంటే రైలు మిస్ అయ్యేది. ఏంట్రా ఇది? నీ కాళ్ళతో మొగిలిపట్టు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాకా కొత్తగా ఫ్లైఓవర్ వేస్తున్నావా? కాల్ ఒరే తిగర్ రాయాలా, ఈ ప్లాట్ఫామ్ నెంబర్ ఎంత? 9. అరే క్రికెట్ కే బాల్, నువ్వు ఎక్కాల్సిన తిరుపతి ట్రైన్ ఓటో నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉంది. అయ్యో బాబా, తేడా బండి ఎక్కేసాను. ఇదే కదండి తిరుపతి బండి. వెళ్ళు వాడికి చెప్పే, ఇష్టమైతే వాడితో వెళ్ళిపో. అంటే ఏవే నేనేమన్నా రైలు ఎక్కరియా టీసీనా? నన్ను అడగడానికి వాడు. రే బుద్ధుందా? దేనికి? అమ్మాయి వాళ్ళ బ్యాగ్ వేస్తావా? అమ్మాయా? ఎక్కడుందా అమ్మాయి? వస్తది. ఈ లోపు ఆ సీటు వైపు చూసినా చంపేసేటట్టు ఉన్నాడు. అబ్బా, ఏమవుద్దు బాబు నీకు? ఆవిడొస్తే ఈయనకి పరిచయం అవుద్ది, ఈయన లైన్ వేస్తే ఆవిడ లవర్ అవుద్ది, ఆవిడ ఒప్పుకుంటే ఈయన పెళ్ళి అవుద్ది. ఆ తర్వాత రే బుద్ధుందా? దేనికి? అమ్మాయి వాళ్ళ బ్యాగ్ వేస్తావా? అమ్మాయా? ఎక్కడుందా అమ్మాయి? వస్తది. ఈ లోపు ఆ సీటు వైపు చూసినా చంపేసేటట్టు ఉన్నాడు. అబ్బా, ఏమవుద్దు బాబు నీకు? ఆవిడొస్తే ఈయనకి పరిచయం అవుద్ది, ఈయన లైన్ వేస్తే ఆవిడ లవర్ అవుద్ది, ఆవిడ ఒప్పుకుంటే ఈయన పెళ్ళి అవుద్ది. ఆ తర్వాత ఈయన కొంచెం కష్టపడితే తల్లి అవుద్ది. గుచ్చితే గుండు పగులుద్ది, గీస్తే బ్లడ్ పడుద్ది, గుచ్చితే గుంట పడుద్ది. ఇట్లాంటి చాలా చూసాం. బ్యాగ్ ఇక్కడే ఉంటది, కావాలంటే దాని మీద కూర్చుంటా. ఏ పిక్కుంటావు పిక్కో. రే వాడికైతే గుండె పగిలేది, నీకైతే లే. ఫింగర్ చూపించుద్దండి. రే లే. ఏమండి, ఆయనంత మర్యాదగా చెప్తున్నాడు కదండి, లేవండి. ఏవే మొగుడిని వదిలిపెట్టి అతనికి సపోర్ట్ చేస్తున్నావేంటే? అతనికి నాకంటే అందమైన ముక్కుందేనా? వెళ్ళి వాడు ఒళ్ళో కూర్చోవే వాటేసుకుంటాడు. అయ్యయ్యో, ఆవిడ ఉద్దేశం అది కాదండి. ఆవిడ ఉద్దేశం నీకేం తెలుసురా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్. రామా, కలిసి జర్నీ చేస్తున్నాం కదా, ఒక ఫ్యామిలీలా ఉందా? ఎట్ అవుతారు ఒక ఫ్యామిలీ? నా పెళ్ళాం నీ పెళ్ళాం అవుతా, నీ పెళ్ళాం నా పెళ్ళాం అవుతా. ఇంకా నయం, నా పెళ్ళాన్ని తీసుకొచ్చాను కదా. లుంగి బయటిది. హలో నాన్నగారు, కాణిపాకి వెళ్ళడానికి కుదరదు. ఈ ఎండల్లో కాణిపాకి వెళ్ళలేవా? ఒడ్డు మీద బట్టలు ఉంచుకోలేకపోతున్నావు చెవటకి. మాస్టారు ఏంటిది? ఖర్చీఫ్ రా, ముఖం తుడుచుకో. నాన్నగారు మిమ్మల్ని కాదు, మీరు డ్రైవర్ అని నాకు తెలుసు. ఫోన్ ఆఫ్ చేయండి. బాపు గారి బొమ్మ వచ్చింది అనుకున్నాడు. బాపు గారి వయసున్న బామ్మ వచ్చింది. రాజా, ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూడు. సీ అండ్ ఎంజాయ్. పరిచయం చేసుకోండి, దోల తీరు. మూసుకో, లేకపోతే గుండె పగిలి. బామ్మగారు మీరు కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. ఇక్కడికి వచ్చేది శైలజ. ఐ యామ్ దట్ శైలజ. కళ్ళు దుబ్బినా మైండ్ దుబ్బిందా? బట్ ఏజ్ ఇస్ 24 నా? నా పర్సనాలిటీ చూసి ఆ రైల్వే డిపార్ట్మెంట్ వారు
నా వయస్సుని అలాగే తగ్గించేసి ఉంటారు. శైలజ గారు, ఎవరైనా స్వీట్ మీద ఎగవాలకుండా చూస్తారు. ఈయన గారు ఇప్పటిదాకా మీకోసం సీటు మీద ఎగవాలకుండా చూశారు. ఓ రియలీ? సో స్వీట్. బామ్మగారు, నేనే సీట్ కన్ఫ్యూజ్ అయ్యాను. సారీ. నువ్వేంటి బామ్మ నన్ను తగులుకున్నావు? నన్ను వదిలిపెట్టవా? ఈ సీట్ అక్కడ కదా, ఎక్కడికి ఎందుకు వచ్చావు? యూ నోటీ బాయ్, సీట్ కన్ఫ్యూజ్ అయింది నువ్వు కాదు నేను. దిస్ ఈస్ మై సీట్. ఎప్పుడైనా మంచి అమ్మాయి వచ్చితే. ఏంటి బామ్మ అది? నేను బ్రాండీ అడిగితే ఆ వెదవచ్చినట్టు విస్కీ కల్పించేసినట్టున్నాడు. హ్యావ్ ఏ సిప్. బామ్మ బామ్మ నువ్వు చాలా స్పీడు. ఇదిగో మై డియర్. సారీ. నువ్వేంటి బామ్మ ఇక్కడ? రా చెప్తాను. పద పద.